అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, అలాగే సంఖ్యాశాస్త్రం, అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మనతో ఉన్నారు. మరి వృశ్చిక రాశి గురించి ఇప్పుడు చాలా వరకు మనకి రాశులు ఎలా మనకి ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి గురించి ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి శని వక్రగతి నడుస్తుంది అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేయాల్సి ఉంటుంది, మరి ముందు వాళ్ళకి ఏమేమి జరగబోతోంది వాళ్ళ లైఫ్లో, దాని గురించి మాట్లాడదాం. ఓకే అమ్మా. అంటే వృశ్చిక రాశి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గోచార రీతిగా శని వక్రగతిలో ఉన్నారు, అంటే నవంబర్ 28 వరకు. కానీ ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి అసలు ఈ వక్రగతిలో ఉన్న శని ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తాడు, ఏం సమస్యలు ఇస్తారు అని చూస్తే, వృశ్చిక రాశికి 3rd హౌస్ వచ్చి శని అధిపతి అవుతాడు. 4th హౌస్ అంటే 3rd 4th లార్డ్ అవుతాడు శని. అక్కడ 3rd అనేటప్పుడు ఏంటంటే తోడు పుట్టిన వాళ్ళ గురించి, నైబర్స్ గురించి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, తర్వాత ఏమవుతుందంటే మరీ అక్కడ తల్లి స్థానము, సో వాళ్ళు ఉన్న స్థలం గురించి ఇవన్నీ చూపించేది ఏంటంటే జాతక రీతిగా వృశ్చిక రాశికి 3వ స్థానం 4వ స్థానానికి అధిపతి శని. సో అప్పుడు ఏమవుతుందంటే 3rd హౌస్ వచ్చి ఇంకొకటి అనుకున్న పనులు సక్సెస్ అవ్వడానికి, ప్రతి పనులు కార్య విఘ్నం ఉంటుంది. కానీ దీనికంతా అధిపతి ఎవరంటే శని, వృశ్చిక రాశి. అయితే వృశ్చిక రాశికి ఏంటంటే ఇప్పుడు శని వక్రగతిలో 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం అనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం తోడు పుట్టిన వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు వక్రగతిలో ఉండడం వల్ల. నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏదో ఒక సమస్యలు. అవి కాకుండా ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని పనులు అనుకుంటారు, అసలు వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వాళ్ళు ఒక బిజినెస్ ప్లాను లేకపోతే వాళ్ళు ఏదైనా ప్లాన్ పెట్టుకుంటారు, కానీ ఈ 3 monthsలో వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఆయన వక్ర గదిలో ఉండి ఆపేస్తాడనమాట. పంచమ స్థానంలో ఉంటే శని మంచోడు, కానీ ఇక్కడ వక్రం అయిపోయిన దానివల్ల వాళ్ళకి దేనికి సంబంధించిన సమస్యలు అంటే ఈ రాశికి పెట్టి, అంటే వృశ్చిక రాశికి 3rd 4th హౌస్ కాబట్టి దీనికి సంబంధించిన సమస్యల్లో ఇస్తాడు. 4వ స్థానం దేని గురించి అంటే సొంత తల్లి గురించి, వాళ్ళు ఉన్న స్థలమో లేదు కొనే స్థలమో ఏదైనా వాళ్ళకి అసలు సెట్ అవ్వదు వాళ్ళకి. సో అది కూడా ఈ పర్టికులర్గా ఈ మూడు నెలలు నవంబర్ వరకు అసలు బాగాలేదు, సరిగా నిద్ర పట్టదు. అవి కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళు కొన్ని సంవత్సరాల కన్నా ప్లాన్ చేసి ఉంటారు, ఏదైనా ప్రాపర్టీ కొనవాలనో లేదు ఆల్రెడీ జ్యువెల్స్ తాకట్లో పెట్టింది రిమూవ్ చేయవాలను, కానీ అదంతా కూడా ఈ 3 monthsలో వాళ్ళు ఏం చేయలేదు. ఎంత కష్టపడినా డబ్బులు దాని గురించి వాళ్ళు అసలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆ పనులు చేసుకోలేకుండా బాధపడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఇది నవంబర్ తర్వాత వాళ్ళకి వచ్చి బాగానే ఉంటుంది, అప్పుడు ఏదైనా కొత్త ప్లాన్లు పెట్టుకోవచ్చము, మంచిగా జరుగుతాయి. కానీ ఈ 3 నెలల వరకు కూడా వాళ్ళు పూజలు అనేది తప్పకుండా చేసుకోవాలి. సో వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే మంచిది అట్లానంటే, ఇప్పుడు శనికి సంబంధించింది వక్రగతిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు చెప్తూ ఉంటాము. శనికి అధిదేవత పూజలు చేసుకోవచ్చు. అది కాకుండా వృశ్చిక రాశికి జనరల్గా అధిపతి ఏంటంటే కుజుడు. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఆయనకు సంబంధించిన తిథిలో శని ఒక పూజలు చేసుకోవడం వల్ల మంచిదిగా జరుగుతాయి. ఎందుకంటే ఆయన రాశికిదో ఆయన పంచమ స్థానంలో వక్రం అయిపోయి ఉన్నారు, 3rd 4th లార్డ్ అనేటప్పుడు. కానీ వృశ్చిక రాశికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని ఒక ప్రభావం తక్కువ అవుతుంది అనమాట. అంటే వృశ్చిక రాశికి అధిపతికి చేయడం వల్ల కూడా ఈ శని ప్రభావం తగ్గిపోతుంది. అది కూడా 3 months చేస్తే చాలు. ఈయన శని వచ్చి తర్వాత నవంబర్ తర్వాతలోంచి మనం పెద్దగా పూజలే చేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. ఎందుకంటే ఆయన పంచమ స్థానం అంటే పెద్ద దోషం ఏం లేదు, బట్ మీనంలో ఆయన మంచోడే. అవి కాకుండా ఏంటంటే వృశ్చిక రాశికి కొంచెం సంచలం ఉంటుంది. సంచలం అంటే ఎక్కువ ఆలోచనలు. 5లో శని ఉంటే వాళ్ళకి కొంచెం మానసికంగా బాధపడుతూ ఉంటారు. దాని గురించి కొంచెం పంచమ స్థానంలో ఉన్న శని గురించి ఈ నవంబర్ తర్వాత కూడా ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం మంచిదన్నమాట. ఆంజనేయ స్వామికి శనివారం, ప్రతి శనివారము ఆయనకు ఏంటంటే అసలు సింధూరంతో అర్చన చేయడము, లేకపోతే ఆయన అంటే వాళ్ళు ఎవరికైతే మరీ ఎక్కువ మానసికంగా బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే స్వామి వారికి అభిషేకం చేసేసి ఆయనకు తమలపాకుతో దండ వేయడము, ఇవి 2 మంచిదన్నమాట. అది ఎప్పుడు నవంబర్ తర్వాత. ప్రజెంట్ అయితే తనకు సుబ్రహ్మణ్య స్వామి గురించి చేయడము చాలా మంచి 3 months వరకు. సో వాళ్ళు అట్లా ఒకవేళ సమస్యలు ఎక్కువ ఉండే వాళ్ళు మరీ ఎన్ని పూజలు చేసినా బాగలేదు అంటే అప్పుడు ఒక్కసారి జాతకం పరిశీలన చేసి
దాని తర్వాత ఫాలో ఏదైనా అవుతే మార్పులు మంచిగా ఉంటే ఉంటాయి. చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మందికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. అవును. ఎంత డబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే నాకు ఇంత డబ్బులు ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతం కూడా లేకపోతున్నానని చెప్పి, దానికి ఏమైనా పరిష్కారం ఉంటుంది మా. అయితే ఇందులో మనం వచ్చి ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూసాము. వాళ్ళకి పంచమ స్థానం అంటేనే అసలు మనశ్శాంతి గురించి. అయితే కొన్ని జాతకాలకు పంచమ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉంటుంది. నెగిటివ్ గ్రహం అంటే ఇప్పుడు పంచమంలో వగ్రమై ఉండేదాని వల్ల ఇంత మానసిక బాధలు చెప్తాం. అలానే పంచమాధిపతి కూడా వగ్రం అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశికి 5వ స్థానం ఎవరంటే గురు ఆల్రెడీ వాళ్ళకి 8లో ఉన్నాడు. ఇంకా అది అసలే మనశ్శాంతి లేదు వాళ్ళకి. ఇప్పుడు గోచార రీతిగా ఒక 1 year మీరు అన్నట్టుగా అన్నీ ఉంది. కానీ మానసిక బాధలు ఎందుకు వస్తుందంటే పంచమ స్థానం అనేటప్పుడు అలానే చంద్రుడు దానికి కారకుడవుతాడు. మనశ్శాంతికి మేజర్ కారకుడు ఎవరంటే చంద్రుడు జాతక రీతిగా బాగా లేకపోతే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మానసిక బాధలు ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే ప్రతి పౌర్ణమి టైమింగ్లో ఇంకా సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు వాళ్ళు. సో ఇక్కడ వృశ్చిక రాశిలో చంద్రుడు నీచం కూడా అవుతాడు. సో దానివల్ల కూడా ఎక్కువ మానసిక బాధలు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి గోచార రీతిగా ఏమవుతుందంటే ఈ శని వగ్రం ఒకటి మేజర్ పంచమ స్థానంలో ఉండడం ఒకటి, పంచమాధిపతి 8లో అస్తమించి ఉన్నాడు, అది ఒక రీజను. 2 విషయాలు కూడా వాళ్ళకి మానసిక బాధలే ఎక్కువ ఉంటుంది. సో దీనికి రెమెడీస్ ఉంటుంది. కానీ ఏంటంటే మనం పర్టికులర్గా నేను చెప్పిన స్వామి వారి గురించి చేసుకోవచ్చు, లేకపోతే చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి తిథిలో చేసుకోవచ్చు, లేకపోతే సోమవారం రోజుల్లో సో ఉదయం 6 to 7 కానీ లేదా నైట్ 8 to 9 కానీ చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి పెళ్లి విషయంలో అసలు చాలా పెద్ద సమస్య, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, సంబంధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మనం వృశ్చిక రాశిని కాకుండా కామన్గా వచ్చి పెళ్లి విషయం ఒకటి సబ్జెక్ట్ తీసుకుంటే వివాహానికి చాలా ముఖ్యమైన గ్రహం ఎవరు అంటే శుక్రుడు. తర్వాత సెకండ్ లార్డ్ అనే కుటుంబ స్థానం. కుటుంబ స్థానం అనేటప్పుడు 2nd house మరీ నెగిటివ్ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి అసలు పెళ్లి సంబంధం సెట్ అవ్వదు. సరే, అది కాకుండా 7th house అంటే వివాహం గురించి, తర్వాత కలత్ర స్థానం అంటారు తమిళ్లో. కలత్రం అంటే పెళ్లి గురించి ఉండేది. 2nd house, 7th house, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు జాతక రీతిగా బాగుంటే వాళ్ళకి పెళ్లి అనుకున్న టైం అయిపోతుంది. ఇప్పుడు మొన్న కూడా మా క్లయింట్ ఒకరు, తనకు కూడా ఏంటంటే మంచి జాబ్ ఉంది, అన్ని ఆస్తులు బాగానే ఉన్నాయి, సో మంచిగా చదువుకుని బాగానే ఉన్నారు, అన్ని చూడడానికి బాగున్నారు, ఏజ్ 30+, ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళకి 2nd house మాంది గ్రహం ఉంది. సో దానివల్ల కూడా పెళ్లి ఆలస్యం అవుతుంది. ఎంత మంచిగా జాతక రీతిగా అన్ని బాగున్నా మీరు అనేట్టుగా వాళ్ళకి 35 అయినా కూడా పెళ్లి కాకుండా చాలా మందిలో ఉన్నారు. అసలు అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు. కానీ వాళ్ళు చూడండి, జాబ్ మంచి జాబ్, అసలు వేరే కంట్రీలో ఉంటారు, కొన్ని అసలు చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీగా ఉంటుంది, కానీ అనుకున్న సంబంధం అనేది రాకుండా అయిపోతుంది. కొన్ని వాళ్ళే అసలు వద్దని చెప్పేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళ లగ్నంలో మాంది ఉంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా టైం పడుతుంది, అంటే వాళ్ళకి అంత తొందరగా డెసిషన్ తీసుకోలేకుండా పోతారు. తర్వాత 3rd house వచ్చి డెసిషన్స్ గురించి, అంటే మనకు వచ్చి ప్రతి పనులు ఏది అనుకుంటామో అది సక్సెస్ అవ్వడం 3rd house. బట్ అక్కడ నెగిటివ్ గ్రహం ఉంటే కూడా క్లయింటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్లి విషయం గురించి వాళ్ళ చక్రంలో నెగిటివ్ హౌస్ 3rd house లో ఉంటే నెగిటివ్ గ్రహాలు వాళ్ళే కూడా డిలే చేస్తారు. వద్దులే నాకు ఈ సంబంధం వద్దు, ఇది వద్దు, అది ఇది ఏదో ఒకటి రీజన్ చెప్పుకుంటా వచ్చేస్తారు. బట్ ఇట్లా కూడా ఆలస్యం అవుతుంది వాళ్ళకి. సో ఇది జాతకం అనలైజ్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ రెమెడీ ఇస్తే తప్పకుండా పెళ్లి అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వుతూనే శివలింగం, సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి